హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము సింహాచలం కొండపైనకైతే వచ్చాము. ఇదైతే మేము అనుకోకుండా వచ్చేసాము. ఈరోజైతే అస్సలు ఖాళీ లేదు. ఇదైతే ద్వాదశి అంట. ఇగోండి ఈ పింక్ షర్ట్ నేనే. ఇలాగే వెళ్తున్నాం మేము మొబైల్ సబ్మిట్ చేయడానికి. అసలు ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏం చేయాలని కూడా కనిపించట్లేదు. అలాగున్నారు జనాలు అయితే. ఇగోండి ఇదైతే 100 రూపీస్ టికెట్ లైన్. అలాగే ఈ పక్కన కూడా మొబైల్ సబ్మిట్ చేయాల్సింది ఉంది. కానీ ఇక్కడ ఎవరు జనాలు ఎక్కువ ఉన్నారని మేము సబ్మిట్ చేయకుండా లోన్కి అయితే వచ్చేసాము. మేమైతే ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే తీసుకున్నాము. ఇగోండి ఇలాగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము బయటికి. చూడండి ఇవి ఎలాగున్నాయో భలే ఉన్నాయి కదా. ఈ పెద్ద లైన్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇదైతే అన్నప్రసాదం లేనండి. ఈరోజు ద్వాదశి అంట, అందుకే ఇంతమంది ఉన్నారు. మాకైతే ఇక్కడ చాలా టైం పట్టేసింది. అలాగే అన్నప్రసాదం అవుతుందిలే అని అక్కడ ప్రసాదానికి వెళ్తే అక్కడ కూడా లైన్ చాలా ఎక్కువ ఉంది. మీకు చూపిస్తాం ఆగండి. ఇగోండి నేనైతే ఈ లైన్లో ఉన్నాను. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అన్నప్రసాదానికి. ఇలాగా మేమైతే లోన్కి అయితే వచ్చేసాము. ఇంకా తిరగాలి ఇక్కడ. ఇగోండి లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. అదే ప్రసాదం లైను. నేనైతే ఇక్కడ ఈ బొమ్మ దగ్గర అయితే ఎక్కాను ఫోటో తీసుకోవడానికి. భలే ఉంది ఇక్కడ. చాలామంది అయితే ఆడుకుంటున్నారు కూడా. ఒకసారి చూడండి, మొత్తం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అలాగే అక్కడ డ్యాన్స్ కూడా వేశారు చూడండి. ఇక దేవుడి గురించి చెప్పాలంటే విష్ణుమూర్తి దశావతారాల్లో శ్రీ నరసింహస్వామి ఒక రూపం. అతనినే ఉగ్ర నరసింహస్వామి అని కూడా అంటారు. ఒక సంవత్సరంలో ఒక్కరోజు 12 గంటలు మాత్రమే స్వామివారి నిజ స్వరూపం చూడవచ్చు. మిగతా రోజులన్నీ అతను గ్రంథంతో కప్పబడి ఉంటారు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. చూడండి ఇదైతే ఫ్రంట్ నుంచి అయితే గుడి ఫ్రంట్ నుంచి ఇదైతే వాటర్ది. నేనైతే ఇక్కడ వాటర్ పట్టుకున్నాను. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి సైడ్కి చూడండి ఎంత ఖాళీగా ఉందో. మేము మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ చూస్తున్నాము. ఇవైతే షాప్స్ చూడండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఆగండి. మనం రీసెంట్గానే సింహాచలంలో 5 భక్తులు చనిపోయారని తెలుసుకున్నాం కదా న్యూస్లోని. అదే ఇక్కడ మీరు గోడ పడిపోయింది. ఆ గోడ మీకు చూపిస్తాను ఆగండి. ఈ బొమ్మలు అయితే ఆ పక్కనే ఉంటుంది ఆ గోడ. చూపిస్తాను ఆగండి. ఫస్ట్ అయితే దీన్ని మొత్తం లుక్ వేసేయండి. ఇదైతే చాలా బాగుంది కదా. చాలా షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇక్కడ ఏమీ కొనుక్కోలేదు. మేము మొత్తం చూస్తూనే వెళ్తున్నాము అలా ఫ్రంట్కి. చూడండి ఇదైతే పడిపోయిన గోడ. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ మీకు చూపిస్తాను ఆగండి. చూడండి ఇదైతే ఎలక్ట్రిక్ బస్సు. మనమైతే బైక్లు కార్లు అయితే చూస్తాం. ఇదైతే ఎలక్ట్రిక్ బస్సు. దీనికైతే 1 టికెట్ 15 రూపీస్. అదైతే చాలా పెద్ద లైన్ ఉంది. ఆ టికెట్ తీసుకోవడానికి కూడా లైన్ ఉందని మేము నార్మల్ ఆర్టీసీ బస్సు అయితే ఎక్కేసి వచ్చేసాము. ఈ బస్సు ఏంటంటే 110 టికెట్స్ అయితే పడింది. చాలా స్లోగా వెళ్తుంది ఇది. ఒకసారి పైనుంచి చూడండి ఎంత బాగుందో. ఇంకా బిల్డింగ్స్ చూడండి ఇక్కడ భలే ఉంది. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.